ఇది అని చెప్తున్నదండి. ఓకే, అంటే సీఎం జగన్ నాకు తెలియదు, మా అన్న జగన్ తెలుసు కానీ ఈ జగన్ నాకు తెలియదు అంటే అదొక చాలా పెద్ద సీరియస్ కామెంట్ అండి. అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అసలు మొత్తం తన ప్రవర్తన మొత్తం మార్చేసుకున్నాడు. అంటే అప్పటి వరకు చేసింది నటన అనేది ఎవరికి తెలియలే, ఇది నిజస్వరూపం. షర్మిల అంటే ఉత్త చెల్లెలే కాదు. అంటే సార్ సీఎం అయిన తర్వాత మారారా లేదంటే మొదటి నుంచి స్వభావం అదేనా జగన్మోహన్ రెడ్డి? మొదటి నుంచి స్వభావం అదేనండి. ఓకే, మీరు అందుకని ఒకసారి గమనిస్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్ రానివ్వలేదు. ఓకే, హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వలేదు. నువ్వు అవసరం లేదు, నువ్వు ఇక్కడ రా, బెంగళూరులో ఉండని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. అంటే సొంత తండ్రికి కూడా తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వాడు ఏంటి అనేది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి ఆయన అక్కడుండే మొత్తం రాజకీయం చేశాడు. ఆ అక్రమాస్తుల కేసు అవన్నీ చూసాం మనం. ఇప్పుడు ఏంటి అంటే స్వతహాగా అంటే తనలో ఉన్న ఈగోని, మొదటి నుంచి ఈగో ఉంది అతనికి. చాలామంది మీరు అంటే గుర్తొస్తుంది, చాలామంది రాజశేఖర రెడ్డి సన్నిహితుల దగ్గర రాజశేఖర రెడ్డి చెప్పుకునేవారంట, అంటే వాడు చెప్తే వినట్లేదు, చాలా మొండిగా వ్యవహరిస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారని చాలా రోషయ్య గారు కూడా చాలాసార్లు చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇది వాస్తవం అండి, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అతను అంటే నేను రాజారెడ్డిని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను అని మాట్లాడేవాట. ఓకే, మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి సర్ది చెప్పేవాడు, నా తండ్రి కదరా, నేను చూసుకుంటా, నీకెందుకు అని చెప్పి అట్లా చెప్పేవాడు అనమాట. అట్లా చెప్పి ఇదంతా కూడా ఈ చాలామందికి తెలుసు. అంటే కాకపోతే ఏంటంటే దురదృష్టం ఏంటంటే క్లోజ్ సర్కిల్లో మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడా ఆ పాదయాత్ర సందర్భంగా ఆయన చేసిన నటనని అందరూ నమ్మారు. నిజమే, ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంపీగా ఉన్నప్పుడు కూడా తన గురించి ఎవరికి తెలియదు. అసలు రాజశేఖర రెడ్డి అబ్బాయిగానే అట్లా కనిపించారు. అంతే. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆ సంతకాల సేకరణ ఏదైతే జరిగిందో అక్కడి నుంచి జగన్ 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 అనేది వినబడ్డది. అసలు ఏం చేస్తున్నారు ఏందనేది అది ఎట్లా పెరిగిపోయిందంటే ఇది దాన్ని కప్పిపుచ్చుకుంటుంది.